బ్రేకింగ్ చూస్తున్నాం. కూల్చివేతల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసిన కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. మూసీ సుందరీకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి విడతలో పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇళ్లను మరి కాసేపట్లో నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే చాదర్ఘాట్ లో రెడ్ మార్క్ చేసిన ఇళ్లకు రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. చాదర్ఘాట్ పరిసరాల్లో 20 ఇండ్లకు ఆర్బీఎక్స్ మార్కింగ్ చేసి నిర్వాసితుల్ని తరలించిన విషయం తెలిసిందే. మూసానగర్, రసూల్పూర్, వినాయక్ నగర్ లో కూల్చివేతలు జరగనున్నాయి. విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసిన కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. మూసీ సుందరీకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి విడతలో పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇళ్లను మరి కాసేపట్లో నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే చాదర్ఘట్ లో రెడ్ మార్క్ వేసిన ఇళ్లకు రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. చాదర్ఘట్ పరిసరాల్లో 20 ఇండ్లకు ఆర్బీఎక్స్ మార్కింగ్ చేసి నిర్వాసితులను తరలించిన విషయం తెలిసిందే. మూసానగర్, రసూల్పుర, వినాయక్ నగర్ లో కూల్చివేతలు జరగనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి. మొత్తంగా అయితే హైడ్రాపై హైకోర్టు చురకలంటించినప్పుడు కూడా దాని వైఖరి మార్చుకోవడం లేదు, ఏ విధంగా చూడాలి? అయితే ఇది మొత్తానికి హైడ్రాకి దీనికి సంబంధం లేదు. మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించిన కమిషన్ లో భాగంగా, అంటే ఆ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ కూల్చివేతలు ఇప్పటికే ప్రారంభమై లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పటికే ఏవైతే ఉన్నాయో ఆ మార్క్ వేసిన ఇళ్లను ఇప్పటికే కూల్చివేతలు కూడా ప్రారంభమైపోయినాయి. ముఖ్యంగా చూస్తే ఆర్బీఎక్స్ అంటే రివర్ బెడ్ కి సంబంధించి రివర్ బెడ్ లో ఉన్న ఇళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేయడానికి నిర్ణయం తీసుకోవడంతో పాటు అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, దాదాపుగా 16,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏవైతే ఇప్పటికే నిర్మాణం పూర్తి అయ్యి నివాస యోగ్యంగా మారాయి. దాంట్లో 16,000 ఇళ్లకు సంబంధించి ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళకి అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే దాదాపుగా 140 నుంచి 155 ఇళ్లకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆ ఏదైతే కొత్తగా వాళ్ళకి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి షిఫ్ట్ అయిపోయారో ఆ ఇంటిని మార్క్ చేసి వాటిని కూల్చివేతలు ప్రారంభించారు. అయితే కూల్చివేతకు సంబంధించి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఆ ఇంటి ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన ఇనుము లాంటివి, అంటే ఏవైనా సరే వాటిని మళ్ళీ స్క్రాప్ గా వాడుకోవడానికి అవకాశం ఉన్న వస్తువుల్ని వాళ్ళు ఇప్పటికే తీసుకొని మిగిలిన వాటిని కూల్చివేత పనుల్లో అయితే ఇప్పటికే అధికారులు నిమగ్నమైనదిగా చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే ఓల్డ్ మలక్పేట్, చాదర్ఘాట్ తో పాటు శంకర్ నగర్, అలాగే వినాయక్ నగర్, ఈ ప్రాంతం రసూల్పురాలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేసే క్రమంలో అక్కడక్కడ ఒకరిద్దరు మాట్లాడుతున్నారు తప్ప మిగిలినంతా చాలా శాంతియుతంగానే కొనసాగుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మనం చూసాము, ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు సంబంధించిన విషయాల్లో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మేము చేస్తున్న కార్యక్రమాలు RRR అంటే ఏదైతే రింగ్ రోడ్ ఉందో రింగ్ రోడ్ కి లోపల మాత్రం, ఔటర్ రింగ్ రోడ్ లోపల మాత్రం మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పడంతో పాటు మరొక కీలకమైన విషయం ఏదైతే మూసీ కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ రివర్ బెడ్ లో కూల్చివేతలకు మాకు సంబంధం లేదన్న విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. కిరణ్ భాయ్, అయితే చిదంబర్ రెడ్డి, ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇంకెవరైనా ఉన్నారా? అంటే దాదాపుగా, అంటే అక్కడ ఓవరాల్ గా చూస్తే మాత్రం 40,000కు పైగా కుటుంబాలు అక్కడ ఉన్నాయన్నది ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. బట్ అందులో ముఖ్యంగా ఏదైతే ఇంపార్టెంట్ రివర్ బెడ్ లో ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ రివర్ బెడ్ లో ఉన్న ఇల్లు మాత్రం దాదాపుగా 16,000కు పైగా, 17,000 పైకిలకు జనాలు ఉన్నారు. అయితే 16,180 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అందుబాటులో ఉండడం వల్ల మొదటగా ఈ వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు. ఆ ప్రియారిటీ ఇచ్చి ఏదైతే ఈ సుందరీకరణలో భాగంగా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ లో ఆ 16,000 ఇళ్లకు అలాట్మెంట్ చేశారు. ఈ అలాట్మెంట్ తీసుకున్న వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాటిని మొదట కూల్చివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించిన కమిటీ చెప్పింది. అంతేకాకుండా ఎవరైతే ఆ ఇల్లు కొత్త డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో షిఫ్ట్ అయిపోయారో వాటి మీదనే చర్యలు చేపడుతున్నారు. అయితే మొత్తం మీద అయితే ఈ మొత్తం 16,000 చిల్లర ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని ఇళ్లను ఖాళీ చేయాల్సిందే. ఆ 17,000 ఇళ్లను కూల్చివేయాల్సిన అవసరం చాలా
కీలకంగా కనిపిస్తుంది. ఎందుకంటే మూసీ రివర్ ఫ్రంట్ అని అభివృద్ధి చేసే క్రమంలో ఇది చాలా అంటే నది గర్భానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి చిన్నపాటి వర్షం వచ్చినా సరే, చిన్నపాటి వరదలు వచ్చినా వెంటనే ఈ ఇల్లు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టాప్ ప్రియారిటీలో ఫస్ట్ వాటిని కూల్చివేయాలని నిర్ణయమే తీసుకున్నారు. ఇందులో ఎక్కువ శాతం అంటే చిన్న చిన్న ఇల్లులు ఉండడం వల్ల కూడా కూల్చివేతలకి ఇప్పటి వరకు బుల్డోజర్లు వాడకుండా మాన్యువల్ గా మాత్రమే వీటిని కూల్చివేస్తున్నారు. అంతేకాకుండా ఆ కూల్చివేతల్లో ఎవరైతే దాని ఓనర్లు ఉన్నారో వాళ్ళు కూడా పాలు పంచుకుంటున్న విజువల్స్ మనం చూడొచ్చు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే స్క్రాప్ అంటే దాన్ని పగలగొట్టే క్రమంలో, దాన్ని కూలగొట్టే క్రమంలో దాంట్లో పనికొచ్చే ఇనుము లాంటి వస్తువులను వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే వాళ్ళ దగ్గరుండి మరి వాటిని కూల్చివేస్తున్నారు. ఆ కూల్చివేతల్లో అధికారులు బుల్డోజర్లు వాడట్లేదు, కేవలం మాన్యువల్ గా మాత్రమే కూల్చివేస్తున్నారు. గుణపాలు అలాగే సుత్తి అలాంటి పరికరాలను మాత్రమే వాడుతున్నట్టుగా మనకు విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే చిదంబరెడ్డి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మార్కింగ్ చేసి ఎవరైతే ఇళ్లను ఖాళీ చేస్తారో వాళ్ళ ఇళ్లను మాత్రమే కూల్చుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అంటే ఓవరాల్ గా అందరూ కూడా అంగీకరించి ఖాళీ చేయడం జరిగిందా? అయితే ఇప్పుడు అంటే ఇక్కడ రెండు విషయాలనే. మొదటిది ఏదైతే ఈ మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించిన ఇష్యూ జరిగే క్రమంలో హైకోర్టులో నిన్న జరిగిన వాదోపవాదాలు కానివ్వండి, అంతకు ముందు ప్రభుత్వం అక్కడ లోకల్ గా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అప్రమత్తం చేసే క్రమంలో, హెచ్చరించే క్రమంలో వాళ్ళకి చెప్పిన విషయాలు రెండు మనం చూడాల్సి వస్తుంది. మొదటిది ఏదైతే ఇది ఖాళీ చేయాల్సిన పరిస్థితి, అది గత్యంతరం లేని పరిస్థితి ఉంది అనే విధంగా ప్రభుత్వం ఇప్పుడు అక్కడ చెప్పిన వాళ్ళతో పాటు వాళ్ళు మొదటి నుంచి కోరుకుంటుంది మాకు ఇక్కడ నుంచి తరలి వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు మీరు చేస్తే వెళ్ళడానికి మాకేం ఇబ్బంది లేదు అనే విధంగా గతంలో కూడా అక్కడ ప్రజలు చెప్పడం ద్వారా ఏదైతే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏవైతే కేటాయించారో వాళ్ళు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భంలో మరికొంతమంది, ఎందుకంటే గత 2 రోజుల నుంచి చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఇతరత్ర రాజకీయ పార్టీలు ఆ కూల్చివేతలకు సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడడంతో కొద్దిమంది వెళ్ళాలి అన్న ఆలోచన విరమించినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఏవైతే ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయో అవి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రస్తుతానికి కూల్చివేస్తున్నారు. దానికి తోడు ఏదైతే నిన్న హైకోర్టులో జరిగిన వాదోపవాదాల నేపథ్యంలో కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో, ఎవరైతే దానికి ఇప్పటికీ అంగీకారం తెలిపారో వాళ్ళ ఇంట్లో కూల్చివేయడం ద్వారా కొత్తగా సమస్యలు తలెత్తకుండా ఉండేలాగా ఆ జాగ్రత్తలు అయితే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పవచ్చు. అదే సందర్భంలో ఎవరైతే దానికి అంగీకరించారో వాళ్ళ ఇల్లు కూల్చివేసే క్రమంలో కూడా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందులో ఆ చర్యల్లో భాగంగానే పోలీసులను భారీగా మోహరించారు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే కూల్చివేస్తున్నారో ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ఏమీ మ్యానిపులేట్ చేయకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పొచ్చు. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇది చాలా సామరస్యంగా వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బట్ ఇప్పటిదాకా ఏవైతే కూల్చివేతలు ప్రారంభించారో వాళ్ళందరూ ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు షిఫ్ట్ అయిపోయేందుకు అంగీకారం తెలిపి వాళ్ళ ఇండ్లకు తాళాలు వేసిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ కూడా చాలా క్లీన్ గా దాన్ని అబ్జర్వ్ చేసి వాటిని చెకింగ్ చేసిన తర్వాతనే మార్చేశారు. కాబట్టి ఎక్కడైతే కూల్చివేతలు జరుగుతున్నాయో అవి పూర్తి స్థాయిలో ఆ నిర్వాసితులకు సంబంధించిన అంగీకారంతోనే జరుగుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. కిరణ్ భాయ్, అదే చిదంబరెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు ప్రతిపక్ష నేతలైతే చేయడం జరుగుతుంది. అంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఉండదు అని చెప్పి జరుగుతుంది. దానికి సంబంధించి మరి అక్కడ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే ఏదైతే ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఒకవేళ ఇంకా ఏవైనా ఏర్పాట్లలో మీకు తక్కువ అనిపిస్తే మీరు వాటి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్ గా దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాము అనే విషయాన్ని కూడా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి అయిపోయింది. కేవలం అక్కడ మౌలిక సదుపాయాలకు సంబంధించిన కొన్ని అనుమానాలు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా చెక్ చేసి వాటికి ఏదైతే అవసరమైన ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఉన్నట్టుగా మనకి ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది. వీటికి తోడు ఏదైతే ముఖ్యంగా చూస్తే మాత్రం ఏంటంటే అక్కడ తాగునీరు అలాగే పవర్ కన్సంప్షన్ సంబంధించిన విషయాల్లో పవర్ కనెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చేసాము. కేవలం ఆ మోరీలు అలాగే తాగునీటికి సంబంధించిన విషయాల్లో కూడా ఆ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయినాయి. ఎక్కడైనా ఇంకా పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం చెప్పడము. అంతేకాకుండా ఇక్కడ నుంచి తరలిపెళ్ళడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అనే విషయాన్ని ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే నేపథ్యంలో ఇక్కడ ఉండి సమస్యలు ఎదుర్కోవడం కన్నా అక్కడికి వెళ్ళిపోవడం మంచిది అనే ఉద్దేశంతో కొంతమంది ప్రజలు కూడా ఇళ్లను ఖాళీ చేసినట్టుగా మనం చెప్పవచ్చు. కిరణ్ భాయ్, రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ.